హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మార్నింగే లేచానండి. లేచాక నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ముందైతే మెయిన్ డోర్కి వేసిన లాక్ ఓపెన్ చేస్తాను. నైట్ పడుకోబోయే ముందు లాక్ అయితే వేస్తానండి. ఇంకా మార్నింగ్ లేచాక ఓపెన్ చేస్తాను. ఈరోజు మార్నింగే ఇంకా 6:00కే మెలుకువ వచ్చిందనమాట. యాక్చువల్‌గా జ్ఞానదంతం వస్తుండేసరికి ఫుల్ పెయిన్ ఉందండి. పన్నంతా కూడా అసలు చిగురంతా చీలుస్తా ఉండేసరికి చాలా నొప్పిగా ఉంది. పైగా అది వంకరగా వస్తుంది. ఎప్పుడైనా సరే సర్జరీ చేసి రిమూవ్ చేయాలని చెప్పారు. ఇంక నేను సరే జరిగిపోతుంది కదా అని చెప్పేసి ప్రస్తుతానికైతే వదిలేసాను. కానీ మరి ఇంక అది తీయాల్సిన సిట్యుయేషన్ అయితే వచ్చిందని చెప్పేసి అనిపిస్తుంది. చాలా నొప్పొస్తుందనమాట. పైగా అది వంకరగా రావడం వల్ల నాకు రిమూవ్ చేయాలి అని చెప్పారు. ఇంకా తర్వాత మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి తీసుకెళ్లాల్సిన లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంక లంచ్ బాక్స్‌లో నేను స్నాక్స్ కూడా పెట్టేస్తాను. ఎందుకంటే వీళ్ళ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే నైట్ 7:30 అలా అవుతది. ఇంకా ఔట్‌స్కర్ట్స్‌లో ఉండడం వల్ల బయటికి ఎక్కడికన్నా వెళ్లి తినాలన్న టైం కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇంక నేను స్నాక్స్ కూడా ఇంట్లో రెడీ చేసినవే పంపిస్తాననమాట లంచ్ బాక్స్‌తో పాటు. అలా అయితే వాళ్ళు ఏదో ఒక టైంలో తినాలనుకున్నప్పుడు ఈజీగా తినడానికి బావుంటుంది అని చెప్పేసి. ఇంకా కర్డ్ రైస్ కూడా ఎక్కువ క్వాంటిటీ అయితే పెట్టను. జస్ట్ ఒక 5, 6 స్పూన్స్ వరకే అలా పెడతాననమాట. అందులో నంచుకోవడానికి ఎప్పుడైనా సరే ఆనియన్స్ లేదంటే లెమన్ పికిల్ ఇలా ఏదో ఒకటైతే పెడతాను. ఈరోజైతే ఆనియన్స్ పెట్టేశాను. ఆ కింద బాక్స్‌లో చూసారు కదా! రైస్ పెట్టేశాను. ఇంక ఈరోజు కూరొచ్చేసి మెంతికూర పప్పు చేశానండి. ఈ మెంతులొచ్చేసి నేను ఇంట్లో నేచురల్‌గా మొలకెత్తిచ్చినియనమాట. నేను కుండీలో వేశానండి మెంతులు. అవన్నీ గూడా ఒక 15 డేస్‌లో మొలకెత్తాయనమాట. ఆర్గానిక్. ఇంకెంతైనా మనం పండించిన ఆకుకూరతో మనము కర్రీ చేసుకుంటే బావుంటుంది కదా! ఇంక మెంతాకుతోటి నేను పప్పు అయితే చేశాను. అలాగే ఇంకొక కూర కింద మామిడికాయ పచ్చడైతే పెడుతున్నాను. మొన్న పెట్టానండి ఊరగాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి. దానికి సంబంధించిన లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ టైమ్ పెట్టాననమాట. ఇంకా ఆ పికిల్ కూడా పెట్టేశాను. దాంతో పాటు గ్రేప్స్ పెట్టాను. అలాగే ఈ బూందీ మిక్స్చరు, గవ్వలు ఇవి 2 కూడా నిన్న చేశానండి. స్నాక్స్ లాగా ఉంటాయిలే అని చెప్పేసి. ఇంక ఇవి 2 కూడా చిన్న చిన్న బాక్సెస్‌లో కొద్దిగా క్వాంటిటీలో పెట్టేశాను. తర్వాత ఒక వాటర్ బాటిలు, ఒక ప్లేటు, ఒక స్పూను. ఇన్ని ఐటెమ్స్ వచ్చేసి ఇప్పుడు ఈ బ్యాగ్‌లో కుక్కాలనమాట. ఇంక ఈ బ్యాగ్ అయితే నేను చా ఒక 2 ఇయర్స్ అయితే అవుతుందండి. మీషోలో తీసుకున్నాను. ఈ బాక్సెస్ అన్నీ కూడా మీషోలో ఆ బ్యాగ్‌తో పాటు వచ్చాయి నేను బుక్ చేసినప్పుడు. ఇంక మొత్తాన్ని కూడా ఎలా పెడుతున్నానో చూడండి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి మొత్తం కూడా ప్లేస్ చేస్తాను. ఇంక ఈరోజు మా ఇంట్లో పూరి అయితే చేశానండి. రోజు ఇడ్లీ, దోసే గదా అని జెప్పేసి ఇంగ అప్పుడప్పుడు మధ్య మధ్యలో మారుస్తూ ఉంటాను. ఒకరోజు ఉప్మా, ఒకరోజు చపాతీ అట్లా. ఇంక ఈరోజైతే పూరి జేశాను. చూసారు గదా! మొత్తాన్ని ఎలా పెట్టేసానో. ఇంకిప్పుడు పైనైతే ఆ పికిలు, అలాగే స్నాక్స్ పెట్టేసి, ప్లేటు, స్పూన్ గూడా పెట్టేసి క్లోజ్ చేస్తాను. ఇంకొక బాక్స్ ఏదైనా ఎక్స్‌ట్రా ఉన్నా గూడా పడతదనమాట. ఆ రకంగా నేను కుక్ చేశాను మొత్తం బ్యాగ్‌లో. ఇంక లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి టేబుల్ మీద పెట్టేస్తానండి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి అనమాట. పూరి చేద్దామని జెప్పేసి ఫిక్స్ అయిపోయాను. పిండి మామూలుగా అయితే ముందు రోజు నైటే నేను కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. బట్ ఈరోజైతే ఇంక నేను కలపలేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ చేశానండి. పిండంతా కూడా కలిపేసి పూరీలు చేశాను. పూరీలోకి నేను చేసే పూరీ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. పొటాటో తురుము వేసి ఆనియన్స్, చిల్లీస్ వేసి చేస్తాననమాట. ఇంకా రెస్టారెంట్‌లో కంటే కూడా ఇంకా చాలా బావుంటుంది. అంత టేస్టీగా చేస్తాను పూరీ కర్రీ. అలాగే పిండి కలిపిన తర్వాత నేనేం జేస్తానంటే, ఒక 20 నిమిషాల సేపు కవర్‌లో చుట్టేసి నానబెడతానండి. అప్పుడు మనకి పిండంతా కూడా బాగా మెత్తగా వస్తుంది. పూరి గూడా బాగా పొంగుతాయనమాట. ఇక్కడ కడగాల్సిన అంట్లు చూసారు గదా! ముందు రోజు నైట్ అంతా కూడా క్లీన్ జేసి పెట్టినా గూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఏదో ఒకటి అవుతాయనమాట. ఇంక అలా అయ్యాయి. కడుగుతా ఉంటే గిన్నెలనేవి వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే పూరి కాలుస్తున్నానండి. మా హస్బెండ్‌కి నాకు సరిపడా పూరి అయితే కాలుస్తున్నాను. చూసారు కదా ఎలా పొంగుతుందో. ఇందులో నేను ఎలాంటి మైదా పిండైతే యూజ్ చేయలేదు. కంప్లీట్‌గా గోధుమ పిండే. అయినా గూడా ఎంత బాగా పొంగాయో చూడండి. అలాగని పొంగడానికి సోడా ఉప్పులు ఇట్లాంటివి కూడా నేనేమి వేయనండి. నేచురల్‌గా ఇంకా ఆటోమేటిక్‌గా అయ్యే పొంగుతాయనమాట. మనం కలుపుకునే విధానంలో ఉంటుంది. ఆ పిండి కలిపేటప్పుడు కూడా నేను ఆయిల్ వేయడం ఇట్లా అయితే ఏం చేయను. జస్ట్ సాల్ట్ వేసేసి, వాటర్ వేసి కలిపేస్తాను. ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది వెయ్యను. కాకపోతే రుద్దేటప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్‌లో ముంచేసి రుద్దుతాననమాట. అప్పుడు మనకి ఈజీగా జరుగుతుంది. ఇవాళ 4 పూరీలైతే చేశానండి. 2 పూరీలన్నట్టు. మేము బ్రేక్‌ఫాస్ట్ అంటే బ్రేక్‌ఫాస్ట్ లాగానే తింటాము. ఎక్కువ 5 పూరీలు, 6 పూరీలు ఇట్లా కాదనమాట. జస్ట్ ఒక 4 అవే సరిపోతాయి.
ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేసేసి వాటన్నిటిని కూడా హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు వేడివేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇంక చూసారు కదా, మొత్తాన్ని కూడా హాట్ బాక్స్లో పెట్టేశాను. ఇలా పెట్టుకుంటే మనకేందంటే తినేటప్పుడు వేడివేడిగా ఉంటుంది. అలాగే పూరీ కర్రీ కూడా మార్నింగ్ పప్పు చేసేటప్పుడు చేశాను కాబట్టి ఆరిపోయిందని ఇంక దాన్ని కూడా కొద్దిగా హీట్ చేశాను. ఈలోపు మా హస్బెండ్ స్నానానికైతే వెళ్లారండి. బట్టలు కూడా తీసి ఇంక రెడీగా పెట్టాను. వచ్చాక ఇంక వేసుకోవడానికి రెడీగా ఉంటుంది అని చెప్పేసి. లాస్ట్ మినిట్‌లో హడావుడి పడకుండా నేను అన్నీ ఇట్లా రెడీగా పెట్టేస్తాననమాట. ఇంకా తర్వాత ఈలోపు నేను చెట్లకైతే వాటర్ అది పోస్తున్నానండి. ఈ క్లాత్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఎండ ఎక్కువ వస్తుందనమాట బాల్కనీలోకి. ఆ విండోస్‌లో కూడా ఎండ ఎక్కువ వస్తుండేసరికి చెట్లన్నీ కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నాయండి. అందుకని చెప్పేసి కొద్దిగా నీడగా ఉంటే బావుంటుంది అని ఒక చిన్న తీగలాగా కట్టేసి ఒక చున్నీ అయితే ఇట్లా ప్లేస్ చేశాననమాట. దానివల్ల ఎండ కొద్దిగా తగ్గుతుంది. కొద్దిగా ఎండాకాలం చెట్లకి మనము కేర్ అనేది తీసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి అలా క్లాత్ అయితే కట్టాను. ఆ తర్వాత చెట్లన్నిటికి కూడా వాటర్ పోసానండి. మందారాలు ఇవన్నీ గూడా నేను మీషోలో తీసుకున్న మందారాలే. ఇంకా ఇప్పటికైతే ఆహ్, మొగ్గయితే రాలేదండి. ఆకులు మాత్రం వచ్చాయి. కొద్దిగా కొన్నప్పుడైతే జస్టు ఒక ఆకు, 2 ఆకులేననమాట ఉంది. ఇప్పుడైతే అన్నీ పెరిగాయి బాగా. ఆ 3 కుండీలో వచ్చేసి పుదీనా అండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.